41 question. A steady current of 0.4 milliamperes flows through a wire. How much charge passes through the wire in 1 minute? So 1 minute లో ఎంత ఛార్జ్ ట్రావెల్ అవుతుంది అంటున్నాడు. ఎంత ఛార్జ్ ట్రావెల్ అవుతుంది అన్నాడు. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, ఐటీ అని తెలుసు. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ తెలుసు. సో ఇది 0.4 మిల్లీ యాంపియర్స్ ఉంది. మిల్లీ యాంపియర్స్ అంటే 10⁻³ యాంపియర్స్. టీ ఎంత, 1 minute. 1 minute అంటే 60 seconds. సో 4 6 are 24. 240 into 10⁻³ అంటే 0.24 వస్తుంది. 0.24 కూలమ్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 442 క్వశ్చన్ చూడండి. An electric gun in a TV set shoots a beam of electrons. The beam current is 4.8 milliamperes. How many electrons strike the TV per second? ఒక సెకండ్ కాలంలో ఎంత ప్రవహిస్తాయి అంటే ఎన్ని వస్తాయి అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు, ఐ ఈజ్ ఈక్వల్ టు Q/T అని తెలుసు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు కాబట్టి NE/Tగా మనం రాసుకోవాలి. NE/Tగా మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకు 4.8 మిల్లీ యాంపియర్స్గా వస్తుంది కరెంట్. కాబట్టి ఈ NE ప్లేస్ లోపల మనం డైరెక్ట్గా I తీసుకోవచ్చును. I/Eగా మనం తీసుకోవచ్చును. సో NE/T అంటే ఏంది, I/Eగా మనం తీసుకోవచ్చును. I/Eగా మనం ఇక్కడ రాస్తాను. సో లెట్ వి టేక్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. N ఈజ్ ఈక్వల్ టు వాట్, IT/E, నాట్ I/E. IT/Eగా మనం తీసుకోవచ్చును. సో దట్స్ వై మనకి ఎంత వస్తుంది. సో I అంటే ఇచ్చినాడా కరెంట్ 4.8 into 10⁻³ ఎంత, ఒక సెకండ్. T అంటే సెకండ్ డివైడ్ బై ఛార్జ్ 1.6 into 10⁻⁻19 కూలమ్స్. సో ఇది కనుక వేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 3 into 10⁻16 రావాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 443. 4 into 10⁻18 electrons and 5 into 10⁻18 protons move through cross section per second in opposite directions. Calculate the current. సో ఏమన్నాడు, ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్లు దిశ అనేది ప్రోటాన్ల దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రోటాన్లు వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు వాటి వల్ల వచ్చే కరెంటు మాత్రం ఒకే దిశలో ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అనేదేమో ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉంటుంది, ప్రోటాన్ల ప్రవాహ దిశకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్లు ఇట్లా వెళ్తే కరెంట్ ఇట్లా వెళ్తుంది. ఇదేమో కరెంటు ప్రవాహ దిశ, ఇది ప్రోటాన్ల ప్రవాహ దిశ. సో కరెంటు ప్రవాహ దిశ, ప్రోటాన్ల ప్రవాహ దిశ కాబట్టి మొత్తం కరెంట్ రావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 4 into 10⁻18 ప్లస్ 5 into 10⁻18. 10⁻18 కనుక మనం కామన్ తీస్తే 4 + 5 = 9. సో 9 into 10⁻18 వస్తుంది. 9 into 10⁻18 అది ఏమొస్తుంది, నాకు టోటల్ కరెంట్ అనేది టోటల్ ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ ఛార్జ్. సో కాబట్టి కరెంటు టోటల్ ఛార్జ్ అనేది 9 into 10⁻18 వచ్చింది. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమొస్తుంది, ఛార్జు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కాబట్టి. సో 9 into 10⁻18 ఇంటూ దేంతో 1.6 into 10⁻⁻19 తోటి మల్టిప్లై, అన్ని ఎలక్ట్రాన్లు కాబట్టి మల్టిప్లై కనుక చేస్తే ఎలక్ట్రాన్ మీద ఛార్జ్ అయినా ప్రోటాన్ మీద ఛార్జ్ అయినా ఇంతే. సో ఛార్జ్ మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, 1.44 కూలమ్స్ వస్తుంది. నియర్లీ 1.44 వస్తుంది. 1.44 వస్తుంది కాబట్టి ఇది మనము 1.4 అనేది కరెక్ట్ లేదు కాబట్టి యూ కెన్ టేక్ 1.6 ఆంపియర్స్ తీసుకోండి. 1.6 ఆంపియర్స్ దగ్గరగా ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ వన్ 444 question. A potential difference of 5 kilowatts across an X-ray tube and current through it is 3.2 milliamperes. Calculate the number of electrons striking the target per second. ఒక సెకండ్ కాలంలో ఎన్ని తాకుతాయి అని అడుగుతున్నాడు. సో వోల్టేజ్తో పని కేవలం కరెంట్ ఆధారంగా మనం ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యను కొలవచ్చు కాబట్టి సో N/T. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N/T ఈజ్ ఈక్వల్ టు మనము I/Eగా రాయొచ్చు.
ఇక్కడ ఏమి ఇచ్చినాడు వాడు 3.2 ఇంటూ మిల్లీ ఆంపియర్స్ కాబట్టి 3.2 ఇంటూ 10⁻³ డివైడ్ బై ఛార్జ్ ఎంత 1.6 ఇంటూ 10⁻⁻19గా తీసుకోవచ్చును. ఈ వాల్యూ మీరు చేస్తే యూ విల్ గెట్ 2 ఇంటూ 10⁻16 వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఇంటూ 10⁻16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 445 క్వశ్చన్ చూడండి. A certain light bulb has a resistance of 480 ohms. When lighted, how much current will flow when connected across 120 volts? 120 volts రకంగా కనుక మనం కనెక్ట్ చేస్తే ఎంత కరెంట్ వస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు V/R అని తెలుసు. V అనేది ఇచ్చిండ 120 డివైడెడ్ బై R అనేది ఇచ్చిండ 480 ఇచ్చినాడు కాబట్టి 480. సో 0 0 12 1 12 4 1/4 అంటే 0.25 ఆంపియర్స్ వస్తుంది. This is the correct one. Next one.